బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు పరిశీలించిన జైలు అధికారులు ఆయన్ను వెనక గేట్ నుంచి పంపించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయిన కేసులో అల్లు అర్జున్ నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు పరిశీలించిన జైలు అధికారులు ఆయన్ను వెనుక గేట్ నుంచి పంపించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయిన కేసులో అల్లు అర్జున్ నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అల్లు అర్జున్ విడుదలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే నిన్న అల్లు అర్జున్ సంబంధించి మనం చూసాము, ఆయన అరెస్ట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అలజడి జరిగింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే ఒక వైపు ఏమో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకోవడము, కోర్టులో ప్రవేశపెట్టడం లాంటివి జరిగి, అట్ ది సేమ్ టైం హైకోర్టులో అల్లు తరపున న్యాయవాదులు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఏదైతే కోర్టు కొన్ని విషయాలను తెర మీదకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు అల్లు అర్జున్ సంబంధించి, అదేవిధంగా తాను సంధ్యా థియేటర్కు వెళ్తున్నానని చెప్పేసి ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిక్కడపల్లి ఏసీపీ సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం సంబంధించిన కాపీని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ రెండు కేసులకు సంబంధించి, రెండు సాక్ష్యాలకు సంబంధించి కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే అల్లు అర్జున్ మీద ఏవైతే ఆరోపణలు చేశారో అక్కడ చెప్పి వెళ్ళలేదు ఒకటి, ప్లస్ అక్కడ తోపులాటలు జరగడం కారణం అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడ కూడా అల్లు అర్జున్ ప్రమేయం ఎక్కడుంది అని చెప్పేసి నేరుగా కోర్టు ప్రశ్నించడం జరిగింది. అంటే డైరెక్ట్ గా అల్లు అర్జునే ఈ హత్యకు పాల్పడ్డాడు అన్న విధంగా కేసు పెట్టడం జరిగింది. దీన్నే కోర్టు ప్రశ్నించింది. ఎక్కడ కూడా అల్లు అర్జున్ సంబంధించిన అక్కడ సాక్ష్యాలే లేవు, ఎట్లా అల్లు అర్జున్ మీరు చేస్తారు, నిందితుడిగా పేర్కొంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు, వాడి సెలబ్రిటీ కావచ్చు లేకపోతే సామాన్య మానవుడు కావచ్చు, వారికి ప్రాథమిక హక్కును కూడా మీరు ఎలా హరిస్తారని చెప్పేసి కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి మాక్సిమం గా 5 ఏళ్ల శిక్ష పడుతుంది. సో 5 ఏళ్ల శిక్ష పడుతున్న 7 ఏళ్ల లోపున ఏ శిక్ష కేసుకైనా సరే బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని కూడా కోర్టు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టులో లేవనెత్తడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ బెయిల్ ఇవ్వడం జరిగింది. 4 వారాల పాటు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే 4 వారాల తర్వాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్ ఆల్రెడీ ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కింది కోర్టులు అప్లై చేసుకోవడం జరిగింది. సో 4 వారాల పాటు ఇక అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ రెగ్యులర్ బెయిల్ కూడా ఆర్గ్యుమెంట్ ఈ రోజు నుంచి జరగబోతుంది. సో మొత్తానికైతే అల్లు అర్జున్ కి బెయిల్ రావడం వల్ల ఇప్పుడు సినిమా రంగం కాస్త శాంతించిందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఎప్పుడైతే నిన్న అల్లు అర్జున్ జైలుకి తరలించారో, ఈ బెయిల్ వచ్చిన తర్వాత అప్పటికే రాత్రి అయిపోయింది కాబట్టి
6 తర్వాత ఏ ఒక్కరిని బయటికి వదలడానికి వీళ్ళు ఉండదు కాబట్టి ప్రాథమికంగా ఏవైతే చేయాల్సిన ఉంటాయో అవన్నీ కూడా చేసిన తర్వాత ఈ రోజు ఉదయం తెల్లారుజామున ఆయన ఇంటిగేట్ నుంచి బయటికి పంపించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. థియేటర్ దగ్గర కాస్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇలానే ఉంటే కనుక జైలు ప్రాంగణం అంతా కూడా అల్లు అర్జున్ అభిమానులతో నిండిపోయే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే అధికారులు మేల్కొని అల్లు అర్జున్ వెనక నుంచి ఇంటికి పంపించడం జరిగింది. ఈ నెల కూడా అనేక ఊహాగానాలు వినిపించాయి. మనం చూసుకున్నట్టయితే ఈ నెల 5నే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కావాలని లేట్ చేశారంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో నిజంగానే కావాలని అరెస్ట్ చేశారా? అసలుకి దీనిపై మీరేమంటారు? అంటే ఒకటి, కేసు నమోదైన తర్వాత వెంటనే అరెస్టు చేయాలని లేదు. వాళ్ళు కూడా ప్రాథమిక సమాచారం అంతా సేకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేసుకి సంబంధించి సాక్ష్యాలు సేకరించాల్సి ఉంటుంది. కంప్లైంట్స్ మీద వాళ్ళు స్పందించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కారణాలు ఉంటాయి. అయితే 5వ తారీఖున జరిగినప్పటికీ కూడా 6వ తారీఖునే అల్లు అర్జున్ స్పందించడం జరిగింది. వాడి ఫ్యామిలీకి 25 లక్షల రూపాయల విరాళం కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తాను ఏ విధంగా సహాయపడినా ఆ విధంగా చేస్తానని కూడా చెప్పేసి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ లో లేటు కావడం వల్లనే అల్లు అర్జున్ లేటుగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ విషయంలో పోలీసులు తొందరపాటు పడ్డారా అనే ఒక అది విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే కేసుకు సంబంధించి ఎక్కడ కూడా హైకోర్టులో నిన్న వాదన జరిగిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక కేసులో ఎక్కడ కూడా బలం లేదు. ఎక్కడ కూడా అల్లు అర్జున్ నేరుగా ఈ హత్య అనేది ఏదైతే అంటున్నారో ఇది అది చేసిన దాఖలాలు లేవు. 2 అసలు పోలీసులకు అసలు ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు అంటున్నారు. కానీ ఆల్రెడీ ఏసీపీ కార్యాలయానికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక అల్లు అర్జున్ విషయంలో పోలీసులు తొందరపాటు చర్య అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఇంకా పోలీసులు ఏ విధంగా చూస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మరీ ఘోరం శివ, నువ్వేమంటావు? అల్లు అర్జున్ అరెస్ట్పై రాజకీయ కుట్ర లేదంటావా? పక్కా. అంటే నువ్వు రీసెంట్గా గమనించావా, మళ్ళీ మెగా ఫ్యామిలీకి దగ్గర
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు పరిశీలించిన జైలు అధికారులు ఆయన వెనక్కి గేట్ నుంచి బయటికి పంపించారు. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయిన కేసులో అల్లు అర్జున్ నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది.